ఈయన పేరు సాయి అటిట్యూడ్ మ్యాక్స్. వచ్చాడు 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 హలో గైస్, ఈరోజు మన వీడియో ఏందో మీకు అర్థమైపోయి ఉంటది. మన అటిట్యూడ్ మ్యాక్స్ భయ్య తోటి చిట్ చాట్ అనమాట. మన సాయి బ్రో రీల్స్ ఎట్లా చేస్తుండు, మంత్లీ ఎంత సంపాదిస్తుండు, అండ్ ఆయనకి డెవిల్ కింగ్ మధ్యలో ఎప్పుడైనా గొడవలు అవుతాయా, ఇట్లాంటి విషయాలన్నీ మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఇంకెందుకు లేటు, చలో స్టార్ట్ చేద్దాం. ఇక పెద్దిల్లే పెద్దిల్లే వెళ్ళు బ్రో, పైకి వెళ్ళు. ఏదో తేడాగా ఉందేంటి? ఉంటూరు ఎందుకని లెక్కన కావాలని పెట్టలేదు. అమ్మతోడు సీసీ కెమెరా. రాడే వంచాలా ఏంటి? ఐరనే వంచాలా ఏంటి? మనోడిది కలెక్షన్ చేస్తున్నా. జస్ట్ హైదరాబాద్ వస్తారంటారు కదా, సాగర్ దగ్గర వస్తారంటారు. సాగర్ దగ్గరకి ఎక్కువ రాడు, ఆయనకి ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఆయన కూడా హైదరాబాద్. సాయికి అమ్మాయిలు ఎక్కువ కదా నీకు? వచ్చిందంటే ఎంత బాగుందో అని చెప్పి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. చెడ్డి దోస్ పక్క పక్కన. చిన్నప్పుడు నేను చెడ్డి దోశ ఒకడు ఉన్నాడు, ఒకే కాలం ఉండేది. ఆడెక్కడ నేను ఇక్కడ, అరగంట కూర్చున్నాడు. అవి ఇప్పుడు చెప్పుకుంటాం ఫోన్ చేసి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. విలేజ్ లో మనకు నచ్చినట్టు ఇల్లు కట్టుకొని ఉంటే మస్తు ఉంటది. చాలా ప్రశాంతంగా ఉంటది. డ్రింక్ చేస్తా సార్, బాగా నీకు తెలుసుగా నేను తాగనని. ఎవరైనా సరే నాకు అర్థమైంది. ఒక నిమిషం ఇలా చూస్తా. ఎవరైనా సరే ఒక నిమిషం ఇప్పుడు నిన్ను ఇట్లా చూసి అరే అటిట్యూడ్ మ్యాక్స్ కి సాయం చేశాను అమ్మాయి మొక్కలేంద్ర మొత్తం చూస్తే తాగడం లైక్ తాగపోతే లాగే ఉంటది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? రియాలిటీ ఏదో నాకు తెలుసు, నువ్వు తాగమని నాకు తెలుసు. వచ్చింది ఇప్పుడు నేను ఏంటంటే మనం దేనికోసం పోరాడుతున్నాం? ఫ్యూచర్ కోసం, కెరీర్. మనలోని లోపల ఏంటి అది రావట్లేదే. కిడ్నీలు లోపల అవి ఉంటాయి కదా, లోపల ఉంటాయి కదా హార్మోన్స్. ఓకే, హార్మోన్స్ కదిలి ఒక తాగోదులాగా మనం చూపిస్తుందంటే మనము ఒక 10% 20% సక్సెస్ అయినట్టేగా. జనాలకి అట్లా అనిపిస్తుంది, మరి అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అందులో మనం ఇన్వాల్వ్ అయిపోయి బతుకుతున్నాం, మరి మనం తాగం. అదే తాగమని నాకు తెలుసు, కానీ అంటే నీ ముఖం ఇట్లా అట్లా ఎందుకు కనిపిస్తుంది? ఏమన్నా ముఖానికి నువ్వు మరి ఎట్లా ఏమన్నా ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? తాగనే చెప్పు. పర్సనల్ గా అయితే కదా అదే తాగుతా, అలవాటు అంత ఎంకరేజ్ చేయను. లవర్ ఎవరు ఉన్నారు? భగవంతుడా, మళ్ళీ అదే ప్రశ్న. భగవంతుడా, అదే ప్రశ్న. ఒకసారి 2 పార్టీ నేను రీఛార్జ్ చేయమన్నది అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి నరికి చంపిన. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నీతో ఫ్రెష్ పైన ఇదంతా చేయడానికి ఎన్ని మంత్స్ పట్టింది? 1 year 6 months పట్టింది నాన్ స్టాప్. 6 months నాన్ స్టాప్ మొత్తం వర్క్ అంతా అయిపోవడానికి. అంటే 1 year నుంచి వర్క్ స్టార్ట్ చేసాం. 6 months లో అంటే 6 months ఏమో లోపల అంబియన్స్ అంతా బాగుంది చూసిన. అసలు నీకు నిజంగా నాకు ఎప్పుడు ఆ థాట్ ఎట్లా వచ్చింది? అటిట్యూడ్ మ్యాక్స్ అని అసలు నేను ఇట్లా చెప్పాలేము. ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడిందే. చెప్పినా వింటాం. వింటారా? నాకు ఎప్పటి నుంచి డౌట్ అది. మామూలుగా సాయి గౌడ్ అని పెట్టుకోవచ్చు,
సాయి ఇంటి పేరు పెట్టుకోవచ్చు. ఆటిట్యూడ్ మ్యాథ్స్ అనేది ఎట్లా వచ్చింది అసలు? ఎవరు ఇవ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. నీకు ఎట్లా అనిపించింది అది పెట్టుకోవాలి ఫస్ట్? ఏం లేదు, స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఇంకొని గొడవ అయింది. గొడవ అయితే వానికి నాకు నేను సైకో అని పెద్ద నాకు యాక్టివ్ ఎక్కువ ఉంది, నాతో రావద్దు అని చెప్పాలి వాడిని. ఎట్లా చెప్పాలి? నేను ఇన్స్టాగ్రామ్ లో వాడిని నేను ఫాలో ఉన్నాం అప్పుడు. ఇక వాడికి నేను పోయి నా నవ్వు ఆపుకుంటున్నావు కదరా. యాక్టివ్ మ్యాక్స్ అంటే ఇట్లా పెట్టుకున్నా వాడికి తెలవాలి అన్నట్టు. వాడికి తెలవాలని పెట్టుకున్నావా? ఇట్లా అప్పుడు జర భయపడి యాక్టిట్యూడ్ చాలా ఉంది. అప్పుడు ఎట్లుంటాయి, ఏం లేకుండా భయపడతాయి. నేనేమనుకున్నాను తెలుసా యాటిట్యూడ్ మ్యాథ్స్ అంటే ఈయనకి యాటిట్యూడ్ ఉంటది, ఎక్కువ మ్యాథ్స్ లో చేసి ఇవ్వడం అనుకుంటా అనుకున్నాను. మ్యాథ్స్ ఉంటుంది కదా షాపింగ్ మాల్, యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది నీకు. షాపింగ్ మొత్తం మ్యాథ్స్ లో చేస్తావు కదా, అందుకే నీకు యాటిట్యూడ్ మ్యాథ్స్ అని పెట్టుకున్నావు. ఎప్పుడన్నా నీకు సాడ్, ఎప్పుడన్నా నాకు ఈ జీవితం వద్దురా, నేను చచ్చిపోవాలా బాబు, ఎందుకురా నా లైఫ్ ఇది అని ఎప్పుడన్నా అనిపించిందా? ఇంతకుముందు అన్నం తింటుంటే అన్నం ముందు కానీ తినవద్దాను. ఇది కామెడీ కాదు, ఇది నాకు అనిపించింది అప్పుడు. అప్పుడు ఆడికి కూడా అనిపించింది, ఆకలితో ఉన్నాడు, అన్నం ముందులో పెట్టు, సాములు తిన్నాకే తినాలి అని చెప్పి వాడికి అనిపించింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. కామెడీ కాకుండా సీరియస్ గా చిన్నప్పటి నుంచి మామూలుగా. కానీ ఇంటర్వ్యూ అయిపోయింది అట్లే లేదు, ఫేస్ టు ఫేస్ కన్వర్సేషన్ అనమాట. నీతో నేను 2-3 సార్లు కలిసినా కానీ ఎప్పుడు మనకి ఇంత మాట్లాడుకోవడానికి టైం దొరకలే, టైం ఇచ్చుకోలేము, ఇచ్చుకోలే. మొత్తం మనం ఆల్కహాలిక్ వర్కాలిక్ లాగా ఆల్కహాలిక్ లో ఉన్నాం. ఇప్పుడు కొంచెం అప్పుడు మాటలు వేరే ఉంటాయి. స్వామి దగ్గరికి వచ్చాము, అవుట్ ఆఫ్ కవరేజ్. స్వామి దగ్గరికి వచ్చినాము, ఇద్దరం ఒకే ట్రాన్స్ లో ఉన్నాం, ఇప్పుడు ఈక్వల్ గా ఉన్నాం. సో లైక్ నీ గురించి ఎక్కువ తెలుసుకోవచ్చు. మన గురించి అన్ని చెప్పు. సీరియస్ గా చెప్పు, అర్థం కాదు. ఇది సీరియస్ ఆఫ్ 10 minutes ఆఫ్ మ్యాథ్స్ అంటే మామూలుగా అప్పుడు మధ్యలో ఇంగ్లీష్ ఆమె కూడా అర్థం కాదనుకో, అది వేరే విషయం. ఈ క్వశ్చన్ మాత్రం సీరియస్ గా. మసాలు బాధలు పడతా కానీ మరి బాధ ఎందుకు పడతాను మరి ఇప్పుడు చెప్పుకోని కూడా ఏం లేవు. హలో బ్రదర్, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నేను ఆన్సర్ చెప్పమన్నా. అంటే ఎలాగంటే స్కూల్ టైమ్స్ లో, కాలేజ్ టైమ్స్ లో విడిపోయేటప్పుడు ఆ టైప్ లో అట్లాంటివి మనకేం లేవు. మీ చెడ్డీ దోస్తు ఉన్నారు కదా, శివస్వామి, చిన్నప్పటి నుంచి మీరు తిరుగుతూ ఉంటున్నారు కదా, ఎప్పుడైనా గొడవ అయిందా? అయిపోయింది గట్టిగా గొడవ ఎప్పుడన్నా మాట్లాడడం ఎప్పుడన్నా కొట్టేసుకున్న స్టేజ్ లోకి వెళ్ళారా? ఇక్కడ వేసుకోవాలి దోస్తీలో మీ ఇద్దరు మామూలుగా బయట కూడా టాక్ ఉంది కదా, సైట్ లా బాగా సంపాదిస్తారు పైసలు ఇట్లానే. సాయి శివ మంచిగా ఇప్పుడు బయట టాక్ అట్లే ఉంది, బాగా సంపాదిస్తున్నట్లు నిజంగా. ఇల్లు చూస్తే తెలియట్లేదా? అంటే ఇల్లు చూస్తే నిజంగా అనిపిస్తుంది. మరి నేను ఒక్కనే కట్టలేదు, కలిసి కట్టుకున్నాను. మళ్ళీ ఏం కౌంటర్ సార్ ఇవి? దానికి ఆన్సర్ ఇంక ఇయ్యలేదు సార్, నువ్వు కరెక్ట్ చెప్పలేదు. అనుకున్నంత అయితే ఏం లేదు, అనుకున్నంత అయితే ఏం లేదు. బయట వాళ్ళు అనుకుంటున్నంత అంత అయితే ఒక సినిమా గట్టిగా పడితే గట్టిగా వస్తాయి. తెలియదా? ఏమో నాకు తెలియదు. ప్రైసెస్ తెలియదా నీకు? నువ్వు చేసే ప్రమోషన్స్ కి ఒక డబల్ ట్రిపుల్ ఉంటుంది అనుకో. శివస్వామికి నీకు ఎప్పుడన్నా మామూలుగా అది కామన్, ఫ్రెండ్స్ అంటే డెఫినెట్ గా అవుతుంది, కానీ పైసల దగ్గర ఎక్కడన్నా చిన్న క్లాస్ చిన్న అని రాని పైసల కోసం అని చెప్పి ఆగిపోయినాం. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. అట్లా వచ్చే మూమెంట్ ఉంటది కానీ పైసల కోసం చాలా మందికి అవుతాయి, పైసల కోసం లొల్లు అవుతాయి, డెఫినెట్ గా అవుతాయి పైసల దగ్గర. కానీ నాకేం గుర్తొచ్చింది అంటే పైసల కోసం అనిపిస్తుంది, పైసలు కూడా తక్కువనే అనిపిస్తుంది నాకు. అందమైన జీవితం పంచుకున్న దోస్తుల కింద ఫ్యామిలీ బట్టల షాప్ పెట్టిన వాళ్ళకి ఎట్లా నమ్ముతున్నా? ఇంకో మళ్ళీ కలెక్షన్ చూడు అక్కడ, బట్టల షాప్ కాదా ఇది? నేను ఫస్ట్ నుంచి ఫేస్ చేసిన ఏంటంటే ఒకటే బట్టల మీద 10-15 రీళ్ళు కూడా చేసిన, కామెంట్లు కూడా వచ్చినాయి నాకు కొన్ని ఒక్కో టైంలో. అంటే ఇప్పుడు కాదు, స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి బట్టలు అయితే వేసిందే వేసుకోమని అయితే ఉండదు, అది ఇప్పటి నుంచి పాటిస్తాయి కదా.
యాందిరయ్యా యాం చేస్తున్నా స్వామి ఆటిట్యూడ్ మ్యాథ్స్ నాకు పేరు ఎట్లా వచ్చిందంటే దానికి ఒక స్టోరీ ఉంది. మన షామ్ ఏమనుకున్నాం యాక్చువల్గా నాకు కొంచెం ఆటిట్యూడ్ ఉంటుంది కదా, ఆటిట్యూడ్ ఉన్న వాళ్ళంతా మ్యాథ్స్ లో షాపింగ్ చేస్తారు. అంత షాపింగ్ అంతా మ్యాథ్స్ లోనే అదంతా షాపింగ్. కింద జూడియో పైన మ్యాథ్స్. స్వామి సీసీటీవీ ఎందుకు పెట్టించిన అడుగు ఒకసారి. అవును సీసీటీవీ ఎందుకు పెట్టించినావు? కార్కి గీతలు గీసుడు కాదా పెట్టే గీతలు గీసుడు మొత్తం మా నుంచి దాకా మొత్తం గీతలు గీసి కిలో గుద్దుకాలు మొత్తం కొట్టబోయి అట్లా చేస్తే ఎట్లుంటది? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా. బాధ అనిపించిందా? లైఫ్ లో ఇంకా ఏం చేయకుండా ఏం కాదు. మంచి ఇల్లు ఉంది, ఇల్లుంటే సరిపోతుంది తెలుసా, ఏం అవసరం. మళ్ళీ ఇంకోటి అరే ఊర్లో సొంత ఇల్లే ఉంటది కదా, అట్లా వేసుకుంటారు, రెంటిల్లు వేసుకుంటారు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పైన స్వామి ఏదో కడుతున్నారు పైన ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. లో అందంటాం ముఖం చూడు. ఇంతసేపు బాగానే మాట్లాడు నాకు అర్థం కాలేదు సార్. అసలు ఏం చేస్తున్నావు నాకు అసలు తెలియనే లేదు. ముందు చెప్పు, ఏం చేస్తావు ముందు చెప్పు. లాస్ట్ లో వెళ్ళిపోతే ఇస్తాం కదా. సో ప్లీజ్ లాస్ట్ లో వెళ్ళిపోయేటప్పుడు ఇస్తావు కదా అంత ఏమి ఇస్తాడు. జబర్దస్త్ అప్పుడప్పుడు నాగబాబు వేస్తాడు కదా. ఉంగరం లేదు కాకపోతే సర్ది అయితే గోళీలు వేసుకోవాలి తప్పించి గోళీలు వేసుకుంటే సర్ది రాదు. నేను ఇప్పుడు సెల్ఫీ అది కూడా వీడియోనే. అరే అట్టగర్లా 2 1 యాక్షన్ రికార్డ్. ఎట్లా పెట్టండి బ్రో. క్వశ్చన్ ఏంటంటే మీరు ఎప్పుడు ఇట్లానే ఉంటారా లేదంటే కొన్నిసార్లు మాత్రం ఇట్లా ఉంటారా? ఎట్లా ఇట్లా అంటే ఎట్లన్నా కాదు. ఇప్పుడు నేను నిజంగా క్వశ్చన్ అడుగుతాను. నేను కంగారులో ఏంటంటే నేను ఒక 6 months బ్యాక్ చూసినప్పుడు బాగా సన్నగా ఉన్నావు సార్. నిజంగా నన్ను చాలా మంది అడిగారు అసలు తింటున్నావా లేదా అడుగుతున్నారు. తింటున్నా కానీ ఇట్లా అవ్వట్లేను. నువ్వు అట్లేం పెట్టండి. నార్మల్ కూడా లావే ఉన్నావు కానీ జిమ్కి వెళ్తున్నావా? మొత్తం గట్టిగానే ఆన్సర్. నీ ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నాను అక్కడ. క్వశ్చన్ ఏంది? క్వశ్చన్ అర్థం కాలేదు. క్వశ్చన్ ఉపయోగం దేశానికి నీ వల్ల. 6 months బ్యాక్ చూసినప్పుడు సన్నగా ఉండేటోడు గ్యాప్ లో ఇట్లా అయిండు. మరి ఎట్లా అని అసలు అర్థం కావట్లేదు. నేను కూడా ఫాలో అయితే చెప్తే లావ్ అయితే కొంచెం ఏం లేదు, టైంకి తినొద్దు అంతే. ఫాలో అవుతున్నావు కదా, ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో ఇంకా అయిపోతుంది. ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో లావ్ అయిపోతున్నా. ఓకే అందరు ఫాలో అవ్వండి. అటిట్యూడ్ మ్యాక్స్ అంటే మీరు అందరు ఫాలో అయ్యి ఉంటారులే తెలుసు నాకు. బాయ్ చెప్పు. బాయ్ పిల్లలు. పిల్ల పాపలతో ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని చెప్పి మన సందీప్ బ్రో చెప్పిండు. అట్లనే ఉండుర్రి, మంచిగా ఉండుర్రి. మీ వాళ్ళు బాగుండాలని ఆశిస్తున్నా. స్వామి మీరు కూడా ఆశించండి. కెమెరామ్యాన్ సాగర్ స్వామితో యాటిట్యూడ్ మ్యాక్స్ సంజు బ్రో సైనింగ్ ఆఫ్. ఓకే అమ్మయ్య అయిపోయింది లొల్లి. అప్పటి నుంచి సావ కొడుతుండు. అప్పటి నుంచి లొల్లి ఇదంతా వీడియోలో రికార్డ్ అవుతుంది.